సాయంత్రం 5:40 టైంలో నేను నా భార్య ఇంట్లో టీవీ చూస్తుండగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇంటిపై వస్తున్న రాళ్లను చూసి మేము ఇనప డోర్లు అన్ని వేసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు గడార్లతోనూ గుణపాలతోనూ కొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి ముందరుండి చెక్క డోరు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అంతలోపల మేము భయపడి మా బెడ్రూమ్లోకి దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగలగొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీస్ మెన్స్ను పంపించడం జరిగింది. పోలీసులు సైరన్లు అవన్నీ వినిపించాలకు నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంతలోపల మేము కిటికీలలో అంతా వచ్చి చూడగా కొంతమంది పోలీసులు కొంతమంది బయట ఆడవాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కనపడడంతో నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్ లో భయపడి నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకుని నేను బయటికి రావడం జరిగింది. దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను. పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను. ఆ లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి. నేనేమన్నా భయపడించినట్టు అందరినీ భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి. ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా. నేను తప్పు చేసింటూ నా మీద కూడా చర్యలు తీసుకోమను. కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము, నన్నే అన్యాయంగా రాత్రి 11 వరకు పోలీస్ స్టేషన్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎస్పీ గారిని మీరు ఆదేశించండి. నిజాయితీగా నాకు పిల్లలున్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలున్నారు. నేను ఎవరినైనా భయపడిచింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను. ప్రజల ముందర గాని ఎవరి ముందర గాని ఊరుకూరుగానే మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీలోనే ఉంటాం, మేము వైసీపీ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నాం. ఈ రోజు కూడా జగనన్న కోసం ఎందాకైనా ఉంటాం. భయపడిస్తే ఊర్లో వదిలిపోయే వైసీపీని వదిలే పరిస్థితి లేదు. అట్టే కోర్టులో కూడా కొన్ని కేసులున్నాయి. దానిలో కూడా విత్డ్రాల్ చేసుకోమని చెప్పిన వాళ్ళం భయపడించడం జరుగుతుంది. అవన్నీ విత్డ్రాల్ చేయించుకోవడం కోసం ఇవన్నీ జరుగుతుంది. 10 రోజుల క్రితం కోసం కూడా ఎస్పీ గారిని కలిసి నా గన్మెన్ తీసేశారు సార్. 12 సంవత్సరాలు ఉంటున్నారు. తిరిగి నా గన్మెన్ కేటాయించండి సార్. నాకు రక్షణగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు ప్రాణరక్షణ నాకు కరువైంది సార్ అని కూడా ఎస్పీ గారిని కూడా విన్నవించుకున్నాను. అయినా ఎక్కడ నాకు కనికరించిన పాపన పోలేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్నులు తెరిచి మా లాంటి వారిని కుటుంబాలకు దూరం చేయకుండా మా ప్రాణాలు పోకుండా ఈ ప్రభుత్వం రక్షించవలసిందిగా కోరుతున్నాను.